హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇంగ్లీష్‌లో మనం ఫ్లూయెంట్‌గా మాట్లాడాలంటే కేవలం గ్రామర్ మాత్రమే కాదు, అంతకు మించి మనకు తెలిసుండాలనమాట. ఓన్లీ ఒక బేసిక్ నాలెడ్జ్‌తో మనం ఫ్లూయెంట్‌గా మాట్లాడలేం. కాబట్టి ఇలాంటి ఫ్రేజెస్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫ్రేజెస్ లాంటివి మనకు తెలిసుంటే చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడొచ్చు. బేసిక్ ఎక్స్‌ప్రెషన్స్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్‌కి మనం మారాలన్నమాట. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ఎవరైనా మన చేయిని గట్టిగా పట్టుకున్నారనుకోండి, లీవ్ ఇట్ అని చెప్తాం. లేదు రిలీజ్ మీ ఇలా చెప్తాం. లేదు ఎవరైనా ఒక పాత విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే వాళ్ళని ఏమంటాం మనం? సో, జస్ట్ కమ్ ఔట్ ఆఫ్ థాట్, లీవ్ ఇట్ ఇలా అంటాం. అంటే వదిలేయి. ఇది ఎవరికైనా తెలుసు. లీవ్ ఇట్ అనేది ఎవరికైనా తెలుసు. మరి ఇంకో రకంగా చెప్పాలంటే ఎలా చెప్పాలి? లెట్ గో ఆఫ్ ఇట్. లెట్ గో ఆఫ్ ద పాస్ట్. గతాన్ని వదిలేయి. లెట్ గో ఆఫ్ ఇట్ అంటే వదిలేయి, విడిచిపెట్టేయి. అంటే ఇక్కడ లెట్ గో ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్‌వన్ అన్న ఫ్రేజ్‌కి మీనింగ్ ఏంటంటే టు రిలీజ్ ఆర్ టు రిలింక్విష్ సంథింగ్ అని. లేదు టు స్టాప్ వరీయింగ్ ఆర్ అబ్సెసింగ్ విత్ సంథింగ్ అని. దేని గురించైనా ఎక్కువగా బాధపడడం, వదిలిపెట్టేయడం, ఆపేయడం అన్నమాట. సో, అది ఇలాంటి ఫ్రేజెస్ మనం ఉపయోగించడం ద్వారా మన ఇంగ్లీష్ రిచ్‌గా అనిపిస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్‌కి లెట్ గో ఆఫ్ మై హ్యాండ్. ఇట్స్ హర్టింగ్ మీ. లెట్ గో ఆఫ్ మై హ్యాండ్ అంటే నా చేతిని విడిచిపెట్టు. గట్టిగా పట్టుకొనున్నావు విడిచిపెట్టు. వదిలిపెట్టకు అని చెప్పాలంటే డోంట్ లెట్ గో ఆఫ్ మై హ్యాండ్. అతను నా చేతిని విడిచిపెట్టి పారిపోయాడు. హి లెట్ గో ఆఫ్ మై హ్యాండ్ అండ్ రాన్ అక్రాస్ ద రోడ్. లేదు రాన్ అవే పారిపోయాడు. అంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పాలంటే హి రాన్ అక్రాస్ ద రోడ్ అంటే నా చేతిని క పట్టుకొని ఉన్న చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే స్టాప్ హోల్డింగ్ సమ్‌వన్స్ హ్యాండ్ అని అర్థం అన్నమాట. సో, దీన్ని మనం ఇంకో రకంగా ఎమోషనల్ వేస్‌లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో, ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఏం చెప్పొచ్చు? లెట్ గో ఆఫ్ ద పాస్ట్. వి షుడ్ ఫోకస్ ఆన్ ద ప్రెజెంట్. లెట్ గో ఆఫ్ ద పాస్ట్. గతాన్ని విడిచిపెట్టేయి. వి షుడ్ ఫోకస్ ఆన్ ద ప్రెజెంట్. ప్రస్తుతం గురించి మనం ఆలోచించాలి. అంటే గతంలో నుంచి బయటికి రా. విడిచిపెట్టేయి. లెట్ గో ఆఫ్ ఇట్. లెట్ గో ఆఫ్ అని చెప్పి పలానా ఆబ్జెక్ట్ గురించి చెప్పాలి. పలానా విషయం గురించి చెప్పాలి. లెట్ గో ఆఫ్ ద పాస్ట్. లెట్ గో ఆఫ్ యువర్ ఫియర్స్. లెట్ గో ఆఫ్ యువర్ ఫియర్స్. నీ భయాలన్నీ విడిచిపెట్టేయి. లెట్ గో ఆఫ్ యువర్ ఫియర్స్. సో, ఇలా చెప్పొచ్చనమాట. సో, హి లెట్ గో ఆఫ్ ద రోప్. అతను గట్టిగా పట్టుకున్న తాడుని విడిచిపెట్టేసాడు. హి లెట్ గో ఆఫ్ ద రోప్. లెట్ గో అంటే ఇంకా డిఫరెంట్ మీనింగ్స్ ఒస్తాయి. ఇది చాలామంది అంటే అందరికీ తెలిసిందే లెట్స్ గో ఇలా అంటుంటాం. కానీ ఇక్కడ లెట్ యువర్ సెల్ఫ్ గో అంటే ఏంటి? రిలాక్స్ అవ్వు, ఎంజాయ్ చెయ్యి అని. ఇట్స్ ఎ పార్టీ. లెట్ యువర్ సెల్ఫ్ గో. దీని మీనింగ్ అదనమాట. సో, ఇంకొక మీనింగ్ ఏంటంటే నిర్లక్ష్యం చేయడం అనే అర్థంతో కూడా యూజ్ చేస్తారు. సో, ఆ ఇల్లు ఇంతకుముందు అందంగా ఉండేది. కొత్త ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా వదిలేశారు. అంటే దే స్టాప్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అనే అర్థంతో ఎలా చెప్పొచ్చు అంటే ద హౌస్ వాస్ బ్యూటిఫుల్ బట్ ద న్యూ ఓనర్స్ హావ్ జస్ట్ లెట్ ఇట్ గో. ఇక్కడ లెట్ ఇట్ గో అంటున్నాం. మనం ఫస్ట్ చెప్పిన ఫ్రేజ్ ఏంటంటే లెట్ గో ఆఫ్ సంథింగ్ అని. కానీ ఇక్కడ లెట్ గో గురించి మాట్లాడుతున్నాం అనమాట. దే హావ్ జస్ట్ లెట్ ఇట్ గో. దాన్ని లెట్ ఇట్ గో అంటే ఆ ఇంటిని విడిచిపెట్టేసారు. అలా గాలికి వదిలేసారు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చనమాట. హి హాస్ గెయిన్డ్ లాట్ ఆఫ్ వెయిట్ రీసెంట్‌లీ అండ్ కైండ్ ఆఫ్ లెట్ హిమ్‌సెల్ఫ్ గో. కైండ్ ఆఫ్ లెట్ హిమ్‌సెల్ఫ్ గో అంటే అతన్ని గురించి అతను పట్టించుకోలేదు.
అతను అవుట్‌లుక్ గురించి గాని కేర్ తీసుకోకుండా వదిలేసాడు. కైండ్ ఆఫ్ లెట్ హిమ్‌సెల్ఫ్ గో అంటే సో, అలా కాస్త అతను నిర్లక్ష్యం చేశాడు అనే అర్థంతో ఇక్కడ చెప్తున్నామన్నమాట. సో, మేము చాలా మంది ఉద్యోగుల్ని వదిలేసాము. వదులుకోవాల్సొచ్చింది అని చెప్పాలంటే, వి హాడ్ టు లెట్ ఎంప్లాయీస్ లేదు 14 ఎంప్లాయీస్ గో రీసెంట్‌లీ. సో, వి హాడ్ టు లెట్ మెనీ ఎంప్లాయీస్ గో రీసెంట్‌లీ. వాళ్ళని వదులుకోవాల్సొచ్చింది. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. లెట్ గో అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించి ఈ రకంగా మనం ఉపయోగించొచ్చు. సో, వి నీడ్ టు లెట్ సో, ఇదివరకు చెప్పుకున్నదేమో లెట్ గో ఆఫ్. సో, యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్. లెట్ గో ఆఫ్ తర్వాత ఆబ్జెక్ట్‌ని ఉపయోగించాలి. యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్. లెట్ గో ఆఫ్ యువర్ ఫియర్స్. సో, నీ భయాల్ని నువ్వు వదిలేయాలి, విడిచిపెట్టేయాలి. సో, ఇలా మనం ఉపయోగించొచ్చు. లెట్ అన్న వర్డ్‌ని అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఇలా గూడా మనం ఉపయోగించొచ్చనమాట. సో, మీకు లెట్‌ని ఉపయోగించి తెలిసిన సెంటెన్సెస్ ఇవనే కాదు జనరల్‌గా మీకు తెలిసిన సెంటెన్సెస్ జనరల్‌గా మనం డైలీ లైఫ్‌లో చాలా ఉపయోగిస్తుంటాం గదా! అంతేకాదు లెట్‌ని గురించి మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా కొన్ని లెట్‌కి సంబంధించిన సెంటెన్సెస్ కామెంట్ బాక్స్‌లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.